హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి ఫ్యాషన్ టైలర్స్. నేను ఈరోజు ఐనెక్ బ్లౌజ్ అండి. ఐనెక్ బ్లౌజ్ కటింగ్ ఫుల్ వీడియో అయితే మీకు అప్లోడ్ చేస్తున్నాను. చూడండి, మీకు అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తాను. మీకు ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇది వచ్చేసి ఐనెక్ బ్లౌజ్, అలాగే బ్యాక్ ఓపెన్ అనమాట. చూడండి, దీన్నే మహారాణి బ్లౌజ్ అని కూడా అంటారు. చూడండి, నేనైతే ఐనెక్ అని మీకు చెప్తున్నాను. ఈ బ్లౌజ్ మనకు ఆదికి ఇచ్చారు. ఈ బ్లౌజ్ ఎలా ఉందో అలాగే మనం కటింగ్ అనేది చేయాలి. చూడండి, ఈ బ్లౌజ్ ప్రకారం మనం బ్యాక్ ఓపెన్ పెట్టేసి ఐనెక్ కటింగ్ అనేది చేసేద్దాం. దానికోసం మనకి బ్లౌజ్ పీస్ అయితే ఉంది. మీటర్ క్లాత్ అయితే తెచ్చుకున్నారు వాళ్ళు, లైనింగ్. చూడండి, లైనింగ్ అనేది నేను ఇట్లా పరుచుకుంటున్నాను. ఇది బ్యాక్ ఓపెన్ కాబట్టి మనకి ఓపెన్స్ అనేవి మన సైడ్ ఉండేలాగా చూసుకొని వేసుకోవాలి. మనం అన్ని బ్లౌజులకి ఫోల్డింగ్ మన వైపు ఉండేలాగా ఉంటుంది. దీనికి మట్టికి ఆపోజిట్ ఓపెన్స్ మన వైపు ఉండేలాగా నేను పెట్టుకొని చివరి క్రాసులన్నీ తీసేసుకోవడం కోసం ఒక లైన్ అయితే గీసేసుకున్నాను. అలాగే ఖర్చు కోసం ఇంకొక హాఫ్ ఇంచ్. చూడండి, సో ఈ విధంగా లైన్ అయితే గీసుకొని ఎక్స్ట్రా ఉన్న వాటికి నీట్గా కటింగ్ అయితే చేసేస్తున్నాను. ఈ విధంగా కటింగ్ అయితే చేసేసిన తర్వాత మనకిచ్చిన ఆది బ్లౌజ్ ఉంది కదండి, ఆ ఆది బ్లౌజ్ మెజర్మెంట్స్ ప్రకారం ఐనెక్ బ్లౌజ్ అయితే మనం కటింగ్ చేయాలి. చూడండి, నేను ఆది బ్లౌజ్ అనేది నీట్గా చూసుకొని ఇక్కడ కోరంచులు మన వైపు ఉన్నాయి కదా, నేను ఒక పావు ఇంచు ఖర్చు కోసం వదిలేస్తున్నాను. ఉక్సుకాజ పట్టి వస్తుంది కదా మనకు, దానికోసం అనమాట. సో ఒక పావు ఇంచు ఇలా వదులుకోవాలి. ఈ బ్లౌజు ఫ్రంట్ వైపు కూడా ఓపెన్స్ అని చాలామంది పెట్టుకుంటారండి. అలా ఫ్రంట్ వైపు పెట్టుకున్నప్పుడు ఫ్రంట్ వైపు కూడా ఇలా కొంచెం మనం మార్జిన్ వదులుకోవాలి ఉక్సులు కాజల కోసం. నేను బ్యాక్ ఓపెన్ ఇస్తున్నాను కాబట్టి బ్యాక్ అనేది కొంచెం ఒక పావు ఇంచు ఉక్సులు కాజల కోసం వదిలేసాను. చూడండి, ఖర్చు కోసం మనకి బ్యాక్ డాట్ కోసం ఒక 1 ఇంచ్, ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్ దాకా క్లాత్ అయితే నేను వదిలేసాను. అలాగే పొడవు కూడా చూసుకొని పైన లైన్ అయితే గీసేస్తున్నాను. చూడండి, 2 లైన్స్ అయితే నేను గీస్తున్నాను. ఖర్చు కోసం ఒకటి, అలాగా మొత్తం హైట్ అనమాట, బ్లౌజ్ హైట్ సేమ్ ఇదే ఇలాగ పెట్టేస్తున్నాను. అలాగే చంక దగ్గర కూడా చూడండి, మనకి చంక ఎంత అనేది దానికోసం అక్కడ కూడా ఒక డాట్ అయితే ఊరగా గీసుకుంటున్నాను. మనకి టోటల్గా బ్లౌజ్ ఏ విధంగా ఉందనేది ఒక ఐడియా కోసం అనమాట. దీనిలో మార్పులు చేయాలి మనం. చూడండి, ఇప్పుడు చూడండి, ఒకసారి మనకి చంక దగ్గర కూడా లైన్స్ అనేవి గీసుకోవాలి. దానికోసం ఒకసారి హైట్ అయితే నేను చూసుకుంటున్నాను. సో ఇప్పుడు వచ్చేసి షోల్డర్ అనమాట. షోల్డర్ దగ్గర కొంచెం లైన్స్ అయితే నీట్గా గీసుకొని ఈ విధంగా ఇప్పుడు టేప్తో ఒకసారి మెజర్ చేసుకుందాం. మనం తీసుకున్నది ఎంత ఉందనేది, షోల్డర్ అనేది. ఈ బ్లౌజ్కి మనం షోల్డర్ ఎంత తీసుకుంటాము, చంక లోతు కూడా అంతే తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇది హైట్ వచ్చి 14 ఉంది. సో నేను 6.5 తీసుకుంటున్నాను. 6.5 మార్క్ చేస్తున్నాను. ఇది వచ్చేసి 32 సైజ్ బ్లౌజ్ అండి. సో అలాగే కింద కూడా ఒక 6.5 దగ్గర మార్క్ చేసుకొని లైన్ అయితే గీస్తున్నాను. మన షోల్డర్ ఎంత తీసుకుంటే అంతే చంక డౌన్ కూడా తీసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ కూడా కింద కూడా అంతే పెట్టుకొని లైన్ అనేది గీసేసుకోవాలి. చూడండి, ఇలా మార్క్ చేసుకొని చంక డౌన్ ఒకసారి చూసుకొని స్కేల్తో లైన్స్ అనేవి గీసేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా స్కేల్తో లైన్స్ అనేవి నేను ఇట్లా కొట్టేస్తున్నాను. చూడండి, బిగినర్స్ అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడు నేను ఏ విధంగా కటింగ్ చేస్తున్నాను అనేది మీకు అర్థమవుతుంది. మహారాణి బ్లౌజ్ కటింగ్ అనేది చాలా సింపుల్, చాలా ఈజీగా స్టిచ్చింగ్ కూడా చేసుకోవచ్చండి. చూడండి, చంక కూడా 1.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని చంక రౌండ్ అయితే తీస్తున్నాను నేను. ఆమ్ రౌండ్ ఒకసారి టేప్తో మెజర్ చేసుకొని చూసుకుంటున్నాను. సో మన బ్లౌజ్కి ఆది బ్లౌజ్కి ఎలా ఉందో, ఆది బ్లౌజ్ మీద ఇది కొంచెం పెచ్చు వస్తుందండి, ఒక 1/2 ఇంచ్ కానీ 3/4 ఇంచ్ కానీ ఎక్స్ట్రా వస్తుంది. ఇది వచ్చేసి ఐనెక్ బ్లౌజ్ కదా, మనం తీసుకున్న ఆది బ్లౌజ్ వచ్చేసి డీప్ నెక్. సో అందుకని చెప్పేసి దాని మీద ఇది ఎక్స్ట్రా అయితే వస్తుంది. ఆది బ్లౌజు ఏ సైజ్ అనేది చూడడం కోసం నేను ఇలాగా 4 ఫోల్డింగ్ అయితే వేసుకుంటున్నాను. 7.5 ఉంది, 4.32. సో 32 సైజ్ అండి ఇది. మన చంక వచ్చి 8 ఉంది. సో ఇది ఎలా ఉంది చూడండి. ఈ విధంగా మనం మెజర్ చేసుకున్నాక
బ్లౌజ్ అనేది కటింగ్ చేసేయడమే. మనకు వచ్చేసి చెస్ట్ వచ్చేసి చంక వచ్చేసి 7.5 ఉంది. సో 8.5, ఇంకొక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకొని 9 అనమాట. చెస్ట్ వచ్చి 9, 9 36. ఇది హై నెక్ వచ్చేసరికి మనకి పెరుగుతుందనమాట. మామూలుగా అయితే వాళ్ళది 32 కూడా కాదండి, 33 ఉంది బ్లౌజ్ వచ్చే సైజు. చూడండి, నేను నెక్ 1 ఇంచ్ డౌన్ పెట్టుకున్నాను కింద. ఇది హై నెక్ బ్యాక్ సైడ్ కాబట్టి 3 తీసుకున్నాను. వెడల్పు వచ్చేసి 3 తీసుకున్నాను. అలాగే డౌన్ వచ్చేసి 1 ఇంచ్ తీసుకొని కర్వ్ షేప్ స్కేల్ తోటి నీట్గా ఇలా నెక్ డౌన్ అయితే ఇచ్చేస్తున్నాను. చూడండి, ఇలా అనమాట. సో డౌన్ అనేది నేను కటింగ్ అయితే చేసేస్తున్నాను. సో ఇది హై నెక్ బ్లౌజ్ కాబట్టి మనకు షోల్డర్ అనేది కొంచెం చంక వైపు లో అయితే ఒక 1/4 ఇంచ్ ఇలా కటింగ్ చేస్తున్నానండి. సో అలా చేయడం వల్ల పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుంది. చూడండి, ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ చంక వైపు డౌన్ అయితే కట్ చేశాను. ఆ విధంగా బ్లౌజ్ మొత్తం మనం ఏ విధంగా మార్క్ చేసుకున్నాం అదే విధంగా నీట్గా కటింగ్ అయితే చేసేసుకోవడమే. ఈ కటింగ్ అనేది చేసుకున్న తర్వాత మీకు బ్యాక్ డాట్ ఎలా వేయాలనేది నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మహారాణి బ్లౌజ్ కటింగ్ అంటే హై నెక్ బ్లౌజ్ కటింగ్. హై నెక్ బ్లౌజ్ కటింగ్కి వచ్చేసి మనం కటింగ్ అనేది స్ట్రైట్గానే కటింగ్ చేసుకోవాలి, స్ట్రైట్ పీస్లే. చూడండి, ఇలా ఫోల్డింగ్ అనేది ఇలా వేస్తే సెంటర్కి కరెక్ట్గా ఫోల్డింగ్ అయితే పడింది. ఒక 4 ఇంచెస్ అనమాట. 4 ఇంచెస్ దగ్గర నేను మార్క్ చేసుకొని బ్యాక్ డాట్ అయితే ఇలా వేసేసుకుంటున్నాను. సో అంతే ఫ్రెండ్స్, మనకు బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది చాలా ఈజీగా, సింపుల్గా. చూడండి, 7.5కి 1 ఇంచ్ యాడ్ చేస్తే 8.5 వచ్చింది మనకి. చెస్ట్ కూడా సరిపోయింది. సో ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కూడా మనం కటింగ్ చేసుకుందాం. చూడండి, ఫ్రంట్ పార్ట్ కోసం ఫోల్డింగ్ మన వైపు ఉండేలాగా వేసుకోవాలి. ఫ్రంట్ ఓపెన్ అయితే లేదు కాబట్టి ఫోల్డింగ్ మన వైపు ఉండేలాగా చూసుకొని మనం బ్యాక్ పార్ట్కి కొంచెం 1/4 ఇంచ్ మార్జిన్ వదిలేసాం కదా, ఆ మార్జిన్ అనేది నేను ఇట్లా ఫోల్డ్ చేసుకుంటున్నాను. కరెక్ట్గా రావాలి కదా మనకి. సో దానికోసం అనమాట. ఇలా ఫోల్డింగ్ చేసుకొని కరెక్ట్గా పెట్టుకొని బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో ఆ విధంగా చూడండి, టోటల్గా ఇదంతా ఇలా మార్క్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో ఆ విధంగా మొత్తం మనం అవుట్లైన్ అనేది ఇలా గీసేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇదనమాట. ఆల్రెడీ మనం 1 ఇంచ్ దగ్గర కిందకి బ్యాక్ నెక్ వచ్చేసి డౌన్ తీసుకున్నాము. సో ఇప్పుడు ఫ్రంట్ నెక్ కూడా డౌన్ తీసుకోవాలి. సో అదనమాట, ఇలా మార్క్ చేసుకున్నాం. సో ఇలా మార్క్ చేసుకొని ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రాగా ఖర్చు తీసుకున్నాం. ఫ్రంట్ పార్ట్ డాట్ పడుతుంది కదా, దానికోసం అనమాట. ఇప్పుడు చూడండి, టోటల్గా మనకి 14 ఉంది. సో ఒక 4 ఇంచెస్ దగ్గర పైకి నేను మార్క్ చేసుకున్నాను. మనకి ఫ్రంట్ వచ్చేసి డాట్ కోసం. అలాగే ఇటు వచ్చేసి ఒక 3.5. ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను 3.5 తీసుకుంటున్నాను. ఒకసారి దీనికి ఎలా ఉందో చూసుకొని మెజర్ చేసుకుంటే మనకు అర్థమైపోతుంది ఫ్రెండ్స్. చూడండి, ఆది బ్లౌజ్ అనేది ఇలా పరుచుకొని డాట్స్ అనేవి ఎంత గ్యాప్లో తీసుకున్నాడు అనేది ఒకసారి కొలుచుకుంటున్నాను. సో 3.5 అనమాట. 3.5 దగ్గర మనం ఇట్లా మార్క్ చేసుకుంటున్నాము. అలాగే పొడవు వచ్చేసి 4, కింద నుంచి 4. సో ఇదనమాట. ఇలా స్ట్రైట్గా లైన్ అయితే మనం గీసేసుకోవడమే. ఇంకా అటు 1 ఇంచు ఇటు ఒక 1/2 ఇంచు మొత్తం 2 ఇంచెస్ డాట్ కోసం నేనైతే మార్క్ చేసుకున్నాను. పైకి వచ్చేసి 4, ఇటు సైడ్ వచ్చేసి 3.5. సెంటర్ డాట్ అనేది మనకు కరెక్ట్గా ఇలా మెజర్ చేసుకుంటే షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా నేను మార్క్ చేసుకొని ఇప్పుడు స్కేల్తో లైన్స్ అనేవి ఇలా గీసేసుకుంటున్నాను. చూడండి, బిగినర్స్ అయితే ఈ వీడియో స్టార్టింగ్ నుంచి చూడండి ఫ్రెండ్స్, అప్పుడే నేను ఏ విధంగా మెజర్ చేసుకుంటున్నాను అనేది మీకు అర్థమవుతుంది. సో అలాగే చంక డౌన్ కూడా ఒక 1/2 ఇంచ్ ఇలా డౌన్ తీసుకున్నాను. చూడండి, చంక డాట్ కూడా ఇక్కడ సెంటర్ దగ్గర మార్క్ చేసుకొని కరెక్ట్గా ఒక 4 ఇంచెస్ డాట్ వస్తుంది మనకి. ఆ డాట్ అనేది ఈ విధంగా నేను మెజర్ చేసుకున్నాను. సో ఇలా అన్నమాట. ఇప్పుడు ఉక్సుల వైపు కూడా డాటు ఇది ఆప్షనల్ ఫ్రెండ్స్,
వేసుకోవాలని ఏం లేదు, మనకి ఆది బ్లౌజ్లో ఉంది కాబట్టి నేనైతే వేస్తున్నాను. కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. సో ఇలా 3 డాట్స్ అని మనకి ఇలా వచ్చేసాయి. సో ఇంతే, అక్కడ డాట్ అనమాట. సో ఇలా ఉంది బ్లౌజు. దాని ప్రకారం నేనైతే మెజర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనకు మెయిన్ డాట్ దగ్గర నుంచి ఉక్సుల వైపు ఒక 1/2 ఇంచ్ పైకి అయితే ఇలా క్రాస్గా లైన్ అయితే గీసుకుంటున్నాను. చూడండి, ముందు వైపు మరి కిందకి లేకుండా కొంచెం క్రాస్ అనేది నేను ఇస్తున్నాను. సో అలాగే డాట్ దగ్గర ఒక ఖర్చువార పాదవార కిందకి షేప్ అనేది ఇచ్చేసాను ఫ్రెండ్స్. సో అంతే. ఇప్పుడు వచ్చేసి నెక్ 3 తీసుకుంటున్నాను. నెక్ వెడల్పు వచ్చి 3, అలాగే డౌన్ వచ్చి 3 అనమాట. కరువు షేప్ స్కేల్ తోటి రౌండ్ షేప్ అనేది నీట్గా డ్రా చేసుకోవడమే. సో ఇలాగా నెక్ రౌండ్ షేప్ అనేది నేను ఇచ్చేసాను. అంతే ఫ్రెండ్స్, చాలా నీట్గా పర్ఫెక్ట్గా మా హెయిర్ అండ్ బ్లౌజ్ కటింగ్ అయితే ఫ్రంట్ వైపు అనేది మనకి కటింగ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు సైడ్ జాయింట్ వైపు ఒకసారి చూసుకుందాం. ఇది మనకి సైడ్ జాయింట్ మనకి షేప్ బెల్ట్ పడట్లేదు కాబట్టి కరెక్ట్గానే ఉంటుంది ఫ్రెండ్స్, చూసుకోవాల్సిన అవసరం ఏం లేదు. సో కాకపోతే ఇక్కడ వచ్చేసి చంక వైపు మనకి డౌన్ ఉంది, డౌన్ తీసుకోవాలి. సో ఒక 1/2 ఇంచ్ వచ్చేసి చంక వైపు డౌన్ మార్క్ చేసుకుంటున్నాను. చూడండి, ఒక 1/2 ఇంచ్ అట్లా మార్క్ చేసుకొని అక్కడ అది అనేది మనం తీసేస్తే ఆ పీసు మనకు కరెక్ట్గా ఉంటుందండి. సో ఇప్పుడు ఫ్రంట్ వైపు అనేది మనకి మెజర్మెంట్ అనేది అయిపోయింది. సో టోటల్గా మనం ఏ విధంగా మార్క్ చేసుకున్నాం అదే విధంగా కటింగ్ అనేది చేసేసుకుంటే మనకు ఫ్రంట్ వైపు కూడా రెడీ అయిపోతుంది. చాలా ఈజీ ఫ్రెండ్స్. ఇదంతా క్రాస్ కటింగే. మనమైతే మామూలుగా బ్లౌజెస్ వచ్చేకి క్రాస్ కటింగ్ చేస్తాం, ఇదంతా స్ట్రైట్ కటింగ్. టోటల్గా ఇలా స్ట్రైట్ కటింగ్తో నేనైతే తీసుకున్నాను. ఇప్పుడు కింద వచ్చేసి మెయిన్ డాట్ దగ్గర నేను టక్స్ అయితే ఇస్తున్నాను. చూడండి, ఇలా టక్స్ ఇచ్చుకుంటే మనకు గుర్తుగా ఉంటుంది, స్టిచ్చింగ్ అనేది చాలా ఈజీ అవుతుంది. సో ఇదన్నమాట. చంక దగ్గర కూడా ఒక టక్ ఇస్తున్నాను. ఇప్పుడు వచ్చి ముందు సైడ్ నెక్ అనేది నేను కటింగ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, సో టోటల్గా ఇలాగా ఫ్రంట్ పార్ట్ అనేది మనకి రెడీ అయిపోయింది. సో ఇదండి. ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్స్ కటింగ్ చేసుకుందాం. హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ పొడవు పెట్టమన్నారు. మనకి ఇచ్చిన ఆది బ్లౌజ్ వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ అండి, వచ్చి పొడవు హ్యాండ్స్ పెట్టమన్నారు. సో ఇలా హ్యాండ్స్ అని ఇలా 4 ఫోల్డింగ్ వేసుకొని క్రాసెస్ కోసం ఒక లైన్ అయితే గీస్తున్నాను, అలాగే ఖర్చు కోసం ఇంకొక లైను. అలాగే టేప్ తోటి మనం పొడవు అనేది చూసుకొని పెట్టుకోవడం ఫ్రెండ్స్. నేనైతే టోటల్గా 10.5 తీసుకుంటాను, ఖర్చుతో కూడా కలిపేసి కరెక్ట్గా వస్తుంది మనకి, స్టిచ్ చేస్తున్నప్పటికి సరిపోతుంది. సో అందుకని చెప్పి 10.5 దగ్గర మార్క్ చేసుకొని 2 లైన్స్ అయితే గీసుకుంటున్నాను. అలాగే డౌన్ కూడా చంక డౌన్ కూడా 3.5 దగ్గర 3 దగ్గర నేను చంక డౌన్ తీసుకున్నాను. ఇది వచ్చేసి 33 సైజే కాబట్టి చంక డౌన్ 3 సరిపోతుంది. సో ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం ఇంకో లైన్ అయితే గీస్తున్నాను. చూడండి, ఇది ఖర్చు, అలాగే పైన దగ్గర ఇది కూడా ఖర్చు అనమాట. చూడండి, ఇప్పుడు వచ్చేసి మన ఆది బ్లౌజ్లో చంక ఆమ్ రౌండ్ ఎంత ఉందో చూసుకొని ఒకసారి మెజర్ చేసుకుంటే సరిపోతుంది. దానికోసం నేను ఆది బ్లౌజ్ ఇలా బ్యాక్ సైడ్ అయితే తీసుకుంటున్నాను. బ్యాక్ సైడ్ తీసుకొని ఒకసారి మళ్ళీ మెజర్ చేసి చూస్తే 7.5 ఉంది. సో 7.5 ఉంది కాబట్టి మనం స్టార్టింగ్ దగ్గర నుంచి 7.5 దగ్గరికి మార్క్ చేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది. చాలా సింపుల్గా ముడతలు లేకుండా బ్లౌజ్ హ్యాండ్స్ అనే విధంగా కటింగ్ అయితే చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ నుంచి 7.5 దగ్గర ఇలా మార్క్ చేసుకుంటున్నాను. అలాగే మనకి హ్యాండ్ కూడా ఇప్పుడు కరువు షేప్ ఇవ్వటమే ఫ్రెండ్స్. నీట్గా ఇలా కరువు షేప్ ఇచ్చేసుకోవడమే. హ్యాండ్ షేప్ అనేది నీట్గా డ్రా చేసుకుంటే స్కేల్ తోటి కరెక్ట్గా వస్తుంది. అలా ఖర్చు కోసం 2 ఇంచులు. సో హ్యాండ్స్ అనేవి ఇలా రెడీ అయిపోయాయి మనకి. హ్యాండ్స్ని కటింగ్ చేసేసుకోవడమే. చూడండి, ఈ విధంగా నేను హ్యాండ్స్ అనేవి కటింగ్ చేసుకొని ఎక్స్ట్రాలని నీట్గా కట్ చేసేసుకుంటున్నాను. ఈ టైప్ హై నెక్ బ్లౌజ్ కటింగ్ చేయాలంటే ఖచ్చితంగా ఈ వీడియో అనేది మీరు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్.
అప్పుడే అర్థమవుతుంది. చాలా ఈజీగా సింపుల్గా మనం డ్రా చేసుకోవచ్చు. చూడండి, నేను హ్యాండ్ అని ఫోల్డింగ్ అయితే తీసి ఒకవైపు ఒక 1/2 ఇంచు ఇట్లా మార్క్ చేసుకొని హ్యాండ్లో అనేది తీసేస్తున్నాను. చూడండి, ఈ విధంగా మనకి హ్యాండ్లో అనేది వచ్చేసింది. సో టోటల్గా ఇది బ్లౌజ్ అనేది మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు మెయిన్ క్లాత్ అనేది కటింగ్ చేసుకుందాం. చూడండి, ఇది వచ్చి హ్యాండ్స్ వచ్చేసి కొంచెం మనకి జాయింట్ అనేది పడుతుంది అనమాట. మెయిన్ క్లాత్ లైనింగ్కి మనకు సరిపోయింది. సో మెయిన్ క్లాత్ అయితే కొంచెం జాయింట్ పడుతుంది. అది కుట్టేటప్పుడు ఎలా జాయింట్ చేయాలనేది మీకు చూపిస్తాను. సో జాయింట్ కోసం పీసెస్ అనేవి నేను ఇలా కట్ చేసుకుంటున్నాను. ఈ 2 పీసెస్ మనకి జాయింట్కి పడతాయి. సో హ్యాండ్స్ అలాగే ఇప్పుడు బ్యాక్ పార్ట్ క్లాత్ చూసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకొని అతుకులు పడకుండా కటింగ్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్, చాలా జాగ్రత్తగా. సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా పెట్టేసి మనం కటింగ్ అయితే చేసేద్దాం. చూడండి, టైలరింగ్ నేర్చుకునేటప్పుడు స్టార్టింగ్లో చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. బ్లౌజెస్ అనేది స్టిచ్చింగ్లో కుదరకపోవటం, చంకలో ముడతలు రావటం, హ్యాండ్ కటింగ్ దగ్గర మనకు కుదరక చంకలో ముడతలు వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. అలాంటివన్నీ మనం రెక్టిఫై చేసుకోగలిగితేనే సక్సెస్ అనేది వస్తుంది ఖచ్చితంగా. వీడియోలో చూడండి, నేను ఏ విధంగా అయితే చేశానో అదే విధంగా మీరు చేయడానికి ట్రై చేయండి. మీకు డైరెక్ట్గా క్లాత్ మీద కట్ చేయడానికి కొంచెం భయం ఫీల్ అవుతున్నప్పుడు, క్లాత్ వేస్ట్ అయిపోతుందేమో, కటింగ్ నీట్గా రాదేమో అనే ఫీలింగ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు పేపర్ కటింగ్ అనేది చేసుకోండి. సో అలా పేపర్ కటింగ్ చేసుకొని దాన్ని బట్టి మనం క్లాత్ అనేది కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే క్లాత్ అడ్జస్ట్మెంట్ కూడా అవుతుంది ఫ్రెండ్స్. ఆ విధంగా ట్రై చేయండి. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఈ విధంగా కట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి, బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా తీస్తున్నాను. చూడండి, మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే షేర్ చేయడం మర్చిపోకండి. మీకు ఫ్రెండ్స్కి యూజ్ అవుతుందంటే ఖచ్చితంగా షేర్ చేయండి. చూడండి, ఇలా అడ్జస్ట్ చేసుకొని క్లాత్ అనేది మనకు కరెక్ట్గా 2 ఫోల్డింగ్స్ అనేవి వచ్చేలా చూసుకొని నీట్గా బ్లౌజ్ కటింగ్ అనేది చేసేసుకోవాలి. దీనికి షేప్ బెల్ట్ అనేది ఏం లేదు కాబట్టి మనకి నీట్గానే వస్తుంది. సో ఈ విధంగా మనం కటింగ్ అనేది చేసేసుకోవడమే. చాలా సింపుల్గా మనకి కటింగ్ అనేది అయిపోయింది. చూడండి, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. అలా లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ వీడియో అయితే దగ్గర అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, మీరు లైక్ చేయడం వల్ల నాకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వీడియోలు చాలా చేయడానికి, మీకు కావాల్సిన వీడియోస్ అన్ని నేను పెట్టడానికి చాలా సపోర్టింగ్ అయితే ఉంటుంది మీరు లైక్ చేస్తే. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నా నెక్స్ట్ వీడియోలో ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో అనేది నేను అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఖచ్చితంగా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.